నాగర్గుల్ భూముల విషయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రెడ్డి. ఈ ఆరోపణలపై అదే స్థాయిలో ఘాటుగా స్పందించారు మంత్రి పొంగులేటి. ఇంతకీ ఆయన ఏమన్నారు, దానికి ఈయన ఇచ్చిన కౌంటర్ ఏంటి? రెవెన్యూ మంత్రి కుటుంబ సభ్యులే ఈ భూముల వెనుకున్నాక ఆర్డీఓ కదులుతాడా? రెవెన్యూ మంత్రి కుటుంబ సభ్యులే ఉన్నాక ఇక పోలీసు వాళ్ళు ఇప్పుడు అమ్మ చెప్పింది ఏమన్నది, మన కౌసల్య ఏమన్నది? కౌసల్య కానీ మమత కానీ పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని బెదిరిస్తుంది సార్, మా మీద కేసు పెడుతుంది సార్ అన్నారు. అంటే భూములు రక్షకులే భక్షకులు అయిపోయింది. రక్షించాల్సిన రక్షకులు కబ్జాదారుల పక్షపాతం వహిస్తున్నారు, కబ్జాదారులకు కొమ్ము కాస్తున్నారు. అందుకే భూములను కస్టోడియన్గా ఉన్న ఆర్డీఓ, ల్యాండ్ రెవెన్యూ ట్రిబ్యునల్ చైర్మన్గా ఆ భూములను కాపాడాల్సిన ఆర్డీఓ మౌనంగా ఎందుకుంటున్నాడు? పైన రెవెన్యూ మంత్రి గారి కుటుంబ సభ్యులు ఉంటే పాపం చిన్న అధికారి ఆర్డీఓ ఏం చేయగలుగుతాడు? ఇది ఒక ఆధారం. పెద్దలే గద్దలైపోయి పేదల పాలిట వాళ్ళు ఇట్లయిపోయినాక ఇంకెక్కడి నుంచి పేదలకు న్యాయం జరుగుతుంది? మరి ముఖ్యమంత్రి గారు డైలాగులు కొట్టినావు కదా, ఎవరిని వదిలిపెట్టా, నా మంత్రి అయినా వదిలా, నా తమ్ముడినైనా వదిలా అన్నావు కదా, దీని మీద ఎందుకు స్పందించవు? మీడియా మిత్రులు, రాష్ట్రంలో ఉండే ప్రజానికం, టీవీలు చూస్తున్న అబద్ధాలరావు గారు, వారు కూడా గమనించాల్సింది ఉంది. అయ్యా, 2014లో మీ ప్రభుత్వంలో యునైటెడ్ ల్యాండ్ మార్క్స్ ప్రైవేట్ లిమిటెడ్, అల్ఫా ఎస్టేట్ హౌసింగ్ లిమిటెడ్ ప్రైవేట్ లిమిటెడ్, ఒమేగా డెవలప్మెంట్స్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఈ 3 సంస్థలకి 1/9/2014 ఆనాడు మీ ప్రభుత్వం ఉంది. మీ ప్రభుత్వంలోనే ఈ నాగర్గుల్ గ్రామంలోని ఈ 613 సర్వే నెంబర్లో రిజిస్ట్రేషన్ చేసింది మీరు కాదా? ఈ భూమిని రిజిస్ట్రేషన్ చేసింది మీరు కాదా?